మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభువు మనల్ని ప్రేమించి ఈ విధంగా ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణంలో, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మనము మన పాదాలు మోపటానికి, ప్రభువుతో గడపటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువు పేరట దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా మంచిది ప్రభు సన్నిధిలో మనం గడపటం. ప్రభు పలుమార్లు చెబుతూ వచ్చారు, దేవుని సన్నిధిలో లేదా ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఆశీర్వాదం అంట. ఒక్క దినము గడుపుతేనంట 1000 దినాల కంటే ఆశీర్వాదం అంట. ప్రపంచంలో ఏ మల్టీ మిలియనర్ సంపాదించిన వాడు, ఆస్తిపరుడు, కోటేశ్వరుడు కూడా ఇవ్వలేనటువంటి ఈ అవకాశం ఆకాశానికి భూమికి ఆధారభూతుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అంతటి ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. మనం కొద్దిమందిగానే కూడుకున్నాం, కానీ ఆకాశంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎంతమంది కూడుకున్నామో, ఏ విధంగా ఉన్నామో ప్రభువు చూస్తున్నాడు. కనుక ప్రభువు యొద్ద తప్పక మనకు ప్రతిఫలం వస్తుంది. రాత్రి ఇక్కడికి వస్తున్నానని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు నాకు ఒక 3 మాటలు ఇచ్చారు. ఆ మాటలకు మీతో పంచుకుంటాను. దానికంటే ముందు ఒక మిషనరీ స్టోరీ చెప్పాలని ఎందుకో నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంది. అది చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తానండి. అమెరికా నుండి జాన్ హైడ్ అనే ఒక మిషనరీ ప్రభువు చేత ప్రేరేపించబడి పంజాబ్ రాష్ట్రానికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆ పూర్వవీధుల్లో తిరుగుతున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, ప్రజలు కనపడుతూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎంత సువార్త ప్రకటించినా, ఎవరితో ప్రేమగా మాట్లాడినా ఆయనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు అరుదైపోతున్నారండి. ఆయన చెప్పిన మాటలు వినడానికి పెడచెవిని పెట్టేవాళ్ళే తప్ప అంగీకరించి మనసు పెట్టి ఆలోచించేవారు ఒక్కర్లేరు. పగలంతా వీధుల్లో తిరుగుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. రాత్రవుతే ఆయన ఉండే షెల్టర్కి వెళ్తాడు, కన్నీళ్లు పెట్టుకుని రాత్రి అంతా ఏడుస్తాడు. ప్రభువా, ఈ పంజాబ్కు పంపించావు, పగలంతా కష్టపడుతున్నానయ్యా, కాళ్ళు అలసిపోతున్నాయి, వాసిపోతున్నాయి నాయన, ఊర్పంతా సహనమంతా కోల్పోతున్నాను, ఒక్కరు కూడా ప్రభు వైపు నీ వైపుకి తిరగట్లేదు, నా మాట వినట్లేదు నాయన అని ఏడ్చి 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 రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడండి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది. ఒకనొక రోజున సడన్గా ఆయన ప్రార్థనలో కొంచెం నీరసిల్లిపోయాడు. ఉదయం లేచి ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే ఆయన స్టెతస్కోప్ పెట్టి చూసి, అయ్యా మీరేం చేస్తారు అని అడిగాడండి. నేను ఇట్లా దేవుని సేవకుండండి, సువార్త కొరకు మాది అమెరికా దేశం, ఈ పంజాబ్ రాష్ట్రానికి నా ప్రభువు పంపిస్తే వచ్చాను, కాలినడకని గ్రామాలన్నీ తిరిగి ప్రభువుని సువార్త చెప్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నానంటే, అయ్యా నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నట్టున్నావు, నీ కన్నీళ్ళంతా కాలిపోతూ ఉన్నాయి, నీ ఏడుపు వల్ల నీ ఎడమ ప్రక్కన ఉన్న గుండె కుడి పక్కకు వచ్చేసింది, నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు అన్నాడండి. అవునా, ఇలా జరిగిందా అని చెప్పేసి అని మనసులో అనుకున్నాడు. ఆ డాక్టర్ గారు చెప్పారు, పరిచయం చేశాన్ని, మీరు ఏడుపు ఆపండి, కొంతవరకు బ్రతుకుతారు, మీరు అలా కంటిన్యూగా ఏడిస్తే త్వరలోనే మీరు మీ జీవితాన్ని ముగించుకునే సమయం సమీపంలో అన్నాడు. కానీ ఆ దైవజనుడు ఎంత మాత్రం కూడా వెనకంజి వేయకుండా, నన్ను ఏ ఉద్దేశంతో దేవుడు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడో అది నేను నెరవేర్చబడాలి, ఇక్కడ నా ప్రాణం పోయినా పర్లేదని మరలా కన్నీళ్లు కాలుస్తున్నాడు, మరలా ఏడుస్తూ ఉన్నాడండి. ఏడ్చి 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 ఒక రోజు అలాగే ఆయన ప్రాణం పరలోకానికి వెళ్ళిపోయింది, ఆయన శరీరం విడవబడిందండి. అయితే ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. కానీ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? పంజాబ్ రాష్ట్రంలో ఆయన కార్చిన కన్నీరు, ఆయన పడిన శ్రమ, ఆయన తిరిగి ఆకలితో ఆయన తిరిగినటువంటి అనుభవాలన్నీ కూడా కొన్నాళ్ళ తర్వాత ఆ రాష్ట్రంలో నుంచి ఓ 2 దైవజనులు పుట్టుకొచ్చారు కన్నీటిలోంచి. ఎవరు వారు? సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు. ఆ కన్నీటిలోంచి పుట్టుకొచ్చారండి. వాళ్ళు లేచి సువార్త ప్రకటించారు. ఈ రోజున ప్రపంచమంతా ఈ సువార్త విస్తరించబడింది. హెబ్రోన్ సంఘాలు, కర్మేలు మందిరాలు, బేతేలు మందిరాలు, భక్త సింగ్ గారు చేసిన సేవ అంతా ఈరోజు ఇంకా నేటికి సజీవంగా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదనమాట దేవుని సన్నిధిలో మనం చేసిన కార్చిన కన్నీరు కానీ, మనం పడ్డ ప్రయాసాన్ని వ్యర్థం అవ్వదు. ఒకవేళ మన ఫీల్డ్లో అది మొలకెత్తకపోవచ్చు. అంటే ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం కష్టం కాబట్టి, యేసును అంగీకరించడం కష్టం కాబట్టి, యేసు ప్రభు అంటే అమెరికా దేశానికి చెందినవాడు, హిందూ దేశానికి చెందినవాడు కాదని ఒక సాతానుగాడు మనోనేత్రాడు గురుడుతనం కలుగు చేసిన కారణాన ప్రజలు గ్రహించలేకపోయారు. ఈ రోజు సువార్త విస్తరించింది, అందరూ సువార్తను అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో తక్కువ కులాలను దేవుడు
సమూహంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి కులంలో యేసును అంగీకరించిన వారు ఉన్నారు. యేసును ప్రకటించే సేవకులు కూడా లేచారు. ఇది గొప్ప సంగతి అన్నమాట. అది ఆ మిషనరీ గురించి మధ్య ఎక్కడికి వెళ్ళినా నేను ఎందుకో ఈ మాట చెబుతా ఉన్నాను. ప్రభు ప్రేరేపిస్తున్నాడు. మిషనరీ గురించి తెలుసుకోవాలి, సువార్త గురించి తెలుసుకోవాలి, ప్రజలు ఈ సువార్త నమ్మాలి అని చెప్పేసి ఈ విషయం నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అది మీకు అర్థమవడం కొరకే నేను చెప్పాను. ఇప్పుడు నాకు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. చూడండి, త్వరగానే నేను చెప్పి ముగిస్తాను. మళ్ళీ ఇక్కడ ముగించుకుని వేరే చోటకి వెళ్ళాలి కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ఈ బైబిల్లో తెరిచి చూడండి. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. 20వ వాక్యాన్ని చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న దేవుని బిడ్డలతో ఈ మాట పంచుకుంటున్నాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సంఘాలు కడుతూ సేవకులు తయారు చేస్తూ ఈ ప్రాంతంలో నువ్వు సేవ చేయబాబు అని మరీ సువార్త అందరి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి సువార్త ప్రకటించే బాధ్యతలు ఆయన. అందుకే ఆయన వెళ్ళిన కడల్లా సంఘాలు కట్టుకుంటూ వెళ్తాడు. 14 పత్రికలు రాశాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా రాయలేదు, ఒక్కొక్క సువార్తతో సరిపెట్టుకున్నారు. కొందరైతే 2 పత్రికలు రాశారు. పేతురు గారు 2 రాశాడు, తిమోతి 3 రాశాడు. తిమోతి పౌలు గారి శిష్యుడే, ఆ యేసు ప్రభు శిష్యుడు తిమోతి గారు 2 రాశాడు. మిగతా వాళ్ళు సువార్తలు రాసుకుంటూ వచ్చారు. కానీ ఈయన మట్టికి 14 పత్రికలు రాయగలిగాడండి. అంటే ఈయన వెళ్ళిన చోటల్లా సంఘం కట్టాలి, అక్కడ ఒక సేవకులు తయారు చేయాలి, అక్కడ ఒక సేవ జరగాలి, మళ్ళీ ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఆయన దర్శనం అది. ఆయన కొరింథీ సంఘంలో ఉన్న దేవుని పిల్లలతో అంటున్నాడు, నా సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, అంటే చిన్న పిల్లలుగా కాకుండా దుష్టత్వం విషయమై చిన్నపిల్లలుగా ఉండండి. దుష్టత్వం గురించి మీకు తెలుసుకోవాలంత అవసరం మీకు లేదు. ఆ విషయంలో చిన్న పిల్లలుగా మీరు ఉండండి. అయితే మీకు బుద్ధి విషయమై మీరు పెద్దవారై ఉండండి. జ్ఞానం కలిగి మాట్లాడండి, జ్ఞానం కలిగి ఆలోచన చేయండి. పెద్దవారి వలె ఆ బాధ్యత తీసుకోండి. ఇది బుద్ధి విషయం. బుద్ధి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అది దాన్ని జ్ఞానం అన్నారు, విజ్డమ్ అన్నారు, వివేకం అన్నారు. ఇవన్నీ ఈ ఒకే పర్యాయ పదాలు కనుక అర్థం ఒకటే కనుక దైవం చెప్తున్నాడు, బుద్ధి విషయమై మీరు పెద్దవారై ఉండండి. చూడండి, కొంచెం వయసులో పెద్దోళ్ళు తెలియక నోరు జారిపోయి ఏదన్నా ఒక మాట మాట్లాడారనుకోండి, మధ్యలో కన్నా ఒక మనిషి వచ్చి అంటాడు, ఏమయ్యా పెద్దోడు కూడా బుద్ధి లేదా అట్లా మాట్లాడతాకే అంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిన కాడ ఒక బండి ఒక డీక్ ఉంటుంది, పొరపాటు బ్రేక్ పట్టుకోలేకో కంట్రోల్ చేయలేక వస్తారు. త్వరపడి ఏమని వేస్తారు, వయసులో పెద్దోడు కూడా కంట్రోల్ చేయలేవా, బుద్ధి లేదా, త్వరగా ఈ మాట వచ్చేస్తారు అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి, దుష్టత్వం విషయమై పసిపిల్లల వలె ఉండండి. దుష్ట సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని అవసరం లేదు, మీరు పసిపిల్లలాగా ఉండండి ఆ విషయంలో. అయితే బుద్ధి ఉందే, దీని విషయంలో మీరు పెద్దవారై ఎదిగిన వారై దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడండి. సరే, ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే అదే దైవజనుడు కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, అక్కడ చెప్తున్నాడు ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధి జ్ఞానములు ఆయన యందంటే దేవుని యందే గుప్తములై ఉన్నవి, వాటిని వెనక్కి మోసపరచుకున్నట్లు. చాలా
బుద్ధి జ్ఞానములు దేవుని అందే గుప్తములై ఉన్నాయి, అంటే మరుగుపరచబడి ఉన్నాయి. మీరు వెతికి తీసుకోండి. అమ్మ ఇంట్లో రుచికరమైన వంట చేసి పెడతాది. అమ్మ ఏదైనా పని మీద వెళ్ళింది, నాయనా నాకు రావటం లేట్ అయింది, నీకు లంచ్ టైం అయింది కదా, పలానా చోట కూర ఉంది, పలానా చోట అన్నం ఉంది, పలానా చోట ఫ్రిడ్జ్లో పెరుగుంది, పెట్టుకుని తినని చెబుతుంది ఆ బాబుతో. వాడికి ఎదుక్కుని ఆ 3 తీసుకుని తింటే వాడు తృప్తిగా తిన్నట్లు లెక్క. వాడు సోమరబోతులాగా లేకపోతే విసుగు చెంది మా అమ్మ చోట పెట్టింది నాకు కనపడలేదు అన్నాడు అనుకోండి, అమ్మ వండిని అన్ని కూడా తినలేడు అనమాట అండి. అందుకని ఈ బుద్ధి జ్ఞానం అనేది దేవుని యందు గుప్తములు అంటే మొరుగై ఉన్నాయి, మనం వెతికి తీసుకోవాలి దేవుని బిడ్డలుగా. అంటే దినదినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చదివినప్పుడు ఈ మాటలు మన హృదయానికి తట్టుకుంటాయి. మాలాంటి బోధకులు చెప్పినప్పుడు మీరు వినాలి. తర్వాత మీరు వాక్యం చదువుతూ ఉంటే ఈ బోధ అంతా బైబిల్లో మీరు చదివేటప్పుడు ఓహో ఆ రోజున ఆ బ్రదర్ చెప్పాడు ఈ వాక్యం కదా అన్నప్పుడు మరలా వాక్యం మీతో మాట్లాడతారు అనమాట. ఇందులో ఉన్న విషయాలే చెప్తాం కానీ వేరే విషయాలు ఎవరు చెప్పరండి. అందుకని దినదినము మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ బుద్ధి జ్ఞానములు దేవుని యందు గుప్తములు అయి ఉన్నాయి కనుక వాటిని మనం వెతికి తీసుకోవాలి. నా మూల వాక్యంలో బుద్ధి విషయమై మనము పెద్దవారు ఉండాలి. బుద్ధుల గురించి 3 మాటలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తానండి. బుద్ధి విషయమే మనం పెద్దవారై ఉండాలి. ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యందు ఉన్నది. బుద్ధి జ్ఞానం దేవుని యందు గుప్తములై ఉన్నాయి, అవి మనం వెతికి తీసుకోవాలి. అంటే దినదినము వాక్యం చదవాలి. సరే, బుద్ధి కలిగినటువంటి ఒక విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. నేను రాసుకున్న మాట ఏంటంటే దానికి బుద్ధి కలిగిన భార్య బుద్ధి లేని భర్త అనే టైటిల్ పెట్టుకున్నానండి. ఇంకా నా సంఘంలో ఈ వర్తమానం చెప్పాను, అందుకని నేను ఇలా టైటిల్ పెట్టుకుని రాసుకున్నాను అనమాట అండి. మొదటి మాట బుద్ధి కలిగిన భార్య బుద్ధి లేని భర్త. మీకు చూపిస్తాను ఆ మాట. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము, పాత నిబంధన పుస్తకంలో సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33, 34. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 33, 34 వాక్యాలు. అక్క 32 నుంచి చదవండి. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునగాక. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. ఇది ఒక కుటుంబం అండి, ఇది ఒక ఫ్యామిలీ. ఈ సహోదరి పేరు అబీగయీలు, ఈమె భర్త పేరు నాబాలు. ఇతడు భాగ్యవంతుడు అని రాయబడి ఉంది. ఆ 25వ అధ్యాయం మొదట్లో ఉంటాయి ఆ మాటలన్నీ, మీకు తర్వాత మీరు చదువుకోండి. 2వ వాక్యంలో ఉంటారు చూడండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు అని రాయబడి ఉందండి. ఆయన గారి పేరు నాబాలు. ఆయన భార్య పేరు అబీగయీలు. 3వ వాక్యంలో ఆమె గురించి రాయబడి చూసుకోండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉండెను అని రాయబడింది. సుబుద్ధి గలదై. నేను మాట్లాడేది రాత్రి బుద్ధుల గురించి అనమాట అండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ నాబాలు అనే వ్యక్తి భాగ్యవంతుడండి. అంటే గొర్రెలు మందలు ఉన్నాయి, ఈయనకి మేక మందలు ఉన్నాయి. పొలాల్లో తన కాపరులు మేపుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఈ గొర్రెలు కలిగిన వారందరూ కూడా ఏడాదికో 6 మాసాలకో ఈ గొర్రె బొచ్చు కత్తిరిస్తూ ఉంటారండి. అది వెలక అమ్ముడు పోతా ఉంది. ఆ గొర్రె బొచ్చుతోనే మనకు రగ్గులు ఇంకా కొన్ని మెటీరియల్స్ తయారవుతూ ఉంటాయి. అది వెలక అమ్ముడు పోతూ ఉంటుంది. ఈ బొచ్చు కత్తిరించేవారు వచ్చినప్పుడు ఏ కాపరి ఏ యజమానుడైనా కూడా చక్కటి రుచికరమైన భోజనాలు చేస్తాడండి వాళ్ళకి. అది శుభదినముగా భావించుకుని, అంటే కోతకాలముగా భావించుకుని
ఆదాయం మనకు వస్తుందని భావించుకుని సంతోషంగా ఆ గొర్రె బొచ్చు కత్తిరించే వారితో పాటు ఈ యజమానుడు ఉంటాడు, ఈయన కుటుంబం ఉంటుంది, ఈయన కాపరులు ఉంటారు. అందరూ మంచిగా విందు భోజనం చేసుకుని ఆరగిస్తారండి ఆ బొచ్చు కత్తిరించేంత వరకు కూడా. అయితే కర్మేలిలో తన పనివారు మందలను మేపుతూ ఉన్నారు. ఈ వార్త కాస్త రాజు అయినటువంటి దావీదుకి వినబడింది. రాజు అయ్యుండి అడవిలోకి ఎందుకున్నాడంటే కొన్ని సందర్భాలు బట్టి సౌలు రాజుకు భయపడి ఆయన పొలాల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటు ఒక 600 మంది ఉన్నారండి. ఇంకా దావీదు గారితో పాటు 600 మంది ఉన్నారు. చుట్టూ ఈ నాబాలు గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకునే కాడ ఏ దుష్టమృగం వచ్చి వీరు గొర్రె ఎత్తుకెళ్ళిపోకుండా, దొంగలు వచ్చి దోసుకెళ్ళిపోకుండా ఈ 600 మంది వాళ్ళ యొక్క దొడ్డి మంద చుట్టూ రాత్రుండగడు కాపలాగా ఉన్నారండి. ఈ కాపలాగా ఉన్న కారణాన వాళ్ళ గొర్రెలు ఏది కూడా దుష్టమృగానికి లోనవ్వలేదు, నష్టపోలేదండి, నష్టపోలేదు. ఆ సంగతి నాబాలు గొర్రెల కాపరులకు తెలుసు, దావీదుకు తెలుసు ఆ సంగతి. అయితే శుభదినాన్ని ఇప్పుడు చూడండి, మనకి వివాహం జరుగుతుందంటే మనం కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తాం, కానీ ఇన్విటేషన్ లేకుండా చాలా మంది వస్తారు. ఎందుకంటే శుభకార్యం జరుగుతుంది, మంచి వంటలు వండారు, పిలవకపోతే ఏమైతే ఇల్లు కొంచెం వంద తిందాం, అన్ని రకాలు దొరుకుతాయని చెప్పి చాలా మంది వస్తారు కదండి. అట్లాగా వస్తారు. కానీ ఈ దావీదు అయితే అలా ఊరకే తినేవాడు కాదు. కానీ అయ్యా వాళ్ళు శుభదినం చేసుకుంటున్నారు, మనం వాళ్ళకి చాలా హెల్ప్ చేసాం, చాలా ఉపకారం చేసాం, మనం వాళ్ళ చుట్టూ ప్రాకారంగా ఉన్నాం, వాళ్ళ కాపర్లు నిద్రపోతున్నా మనం ఉండటం వల్ల గొర్రెలకి ఎక్కడ నష్టం కలగలేదు కనుక శుభదినంలో ఎవడైనా కాదనడు కదా. పెళ్లి రోజు వెళ్ళి 100 రూపాయలు అంటే ఎవరైనా ఇస్తారు, కాదని అన్నారు కదండి ఆ రోజు. అలాగని వెళ్ళి పలానా వ్యక్తికి సంబంధించిన వారు మేము, దావీదు పనివాడు మేము, నిన్ను మా యొక్క నాయకుడైన దావీదు వెళ్ళి నీకు శుభం చెప్పి నువ్వు వండుకునే వంటలో ఈ పూట కొంచెం మాకు ఆకలి తెచ్చిన కొరకు ఆహారం ఇమ్మన్నాడు అని అడిగితే ఈ నాబాలు అనే వ్యక్తి అంటాడండి, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, నేను నా పనుల కోసం వండుకున్న వంటలు మీకు ఎందుకు పెట్టాలి, అసలు నేను మీకు ఎందుకు పెట్టాలి? నాయకుడికి తప్ప తండ్రిని విడిచిపెట్టిన వారు, యజమానుని విడిచిపెట్టిన వారు ఎర్రమిలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒడికి నేను వండి పెడతానా నా కష్టాన్ని, ప్రతి ఒడికి నేను ఇస్తానా నా భోజనాన్ని అన్నట్లుగా కఠినంగా మాట్లాడాడండి. కఠినంగా మాట్లాడితే వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఇంత త్యాగం చేసే వీళ్ళకి, ఎంత కాపలాగా ఉన్నాము, ఎంత ఉపకారం చేసాము, కనీసం పండగ పూట లేదా శుభదినము అంత అన్నం పెడతాను కూడా సందేహిస్తున్నాడు ఈ మనిషి అని. ఆ వచ్చినోడు కూడా పాపం ఆకలితో వచ్చారు కదండి, ఉసూరు అంట వెళ్ళి ఆ వార్త కాస్త దావీదుకి చెప్పారండి. కొంచెం దూరంగా ఉన్నాడు దావీదు. ఆ వార్త చెప్తే ఆ వార్త విన్న దావీదుకి భయంకరమైన కోపం వచ్చిందండి. మరి వాళ్ళ చుట్టూ మనం ప్రాకారంలా ఉన్నామే, ఏ విషయం వాళ్ళకి నష్టం కాలేదు, మనం ఉండటం వల్ల వాళ్ళకి మేలు కలిగింది, మేలు చేసి అంత అన్నం అడిగితే పెట్టనన్నాడా, అతను ఎంత మోటోడు, ఎంత కఠినుడు అని చెప్పేసి అని. ఆ రోజుల్లో పగ తెచ్చుకునే కాలం కదండి అది. యేసుక్రీస్తు వచ్చి క్షమించమని చెప్పలేదు అప్పుడు ఇంకా. అందుకని ఆ ఫీల్డ్లో ఉండిపోయారు వాళ్ళు. అందుకని ఎవడైనా నష్టపరిస్తే వెళ్ళివాడు నష్టపరచాల్సిందే. అలాంటి స్వభావం మనం అన్నప్పుడు దావీదు వెంటనే కత్తి తీసుకుని, అబ్బాయి మీరు కూడా కత్తిలు తీసుకుంటారా అన్నాడు. 200 మందినేమో గుడాల దగ్గర పెట్టాడు, 400 మంది కత్తిలు తీసుకున్నారు. ఈయన కూడా కత్తి తీసుకున్నాడు. సంజీవేళ బయలుదేరాడండి, వెళ్దాం నాబాలు ఇంటికి వెళ్దాం. నాబాలుకు చెందిన ఒక్క పురుషుడు కూడా ఉదయానికి ప్రాణముతో ఉంటే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేస్తాడు కనుక ప్రతి ఒడిని సంహరించేద్దామని చెప్పి ఎర్రి కోపంతో దానికి బయలుదేరాడండి. ఆ సంగతి కాస్త ఈ నాబాలు పనివాడు గుర్తిరిగి అబిగయీలు దగ్గరికి వచ్చి, అమ్మా జరిగింది ఏంటో తెలుసా, దావీదు పనులు వచ్చి మన యజమానుని కొంచెం అన్నం అడిగారమ్మా, కఠినంగా మాట్లాడాడు మన యజమానుడు, వాళ్ళు చాలా ఉపకారం చేశారమ్మా మనకి, మనం అందరం చుట్టూ కాపుదలుగా ఉన్నారమ్మా, ఒక్క గొర్రె పిల్ల కూడా మిస్ అవ్వలేదమ్మా, మనకి నష్టం కలగలేదు, మనకు మేలు చేశారు, మనకు ఉపకారం చేశారు, అంత అన్నం పెట్టమన్నాడమ్మా. మరి ఎంతవరకే నేను చెప్పగలను, తర్వాత నువ్వు జ్ఞానంతో నువ్వు బుద్ధి కలిగి ఆలోచించి నువ్వు ఏం చేసుకుంటావు మరి నీ ఇష్టం అన్నది చెప్పాడండి. వెంటనే ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈ అబిగయీలు ఏం చేసింది తెలుసండి, చక్కగా వంటలు తయారు చేసేసిందండి అమ్మ. వంటలు తయారు చేసి ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యములు, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్త బోలు మీద వేయించేసుకుని పనుడితో చెప్తుంది, నువ్వు స్పీడ్గా గాడిదని తోలుకో, నాకంటే ముందు నువ్వు వెళ్ళిపో, దావీదు ఎదురు వెళ్ళిపో, వెంటనే నీ గాడిద ఆపేసి నా యజమానుల వెనకాల వస్తుందని చెప్పు
అని చెప్తే ఈమె ట్రైనింగ్ చెప్పినట్లుగానే పనుడు ఈ భోజనాలన్నీ గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు అండి. సరిగ్గా దావీదు కత్తితో వెర్రి కోపంతో 400 మంది తీసుకుని ఎదురు పడిపోగానే ఈమె కూడా వెనకాల గాడిదలో వెళ్ళి గాడిద దిగి నమస్కారం చేసి, అయ్యా నువ్వు కత్తి పడితే వెనక ముందు చూడవని తెలుసు, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని ఆయన జీవపు మూట కట్టాడని కూడా నాకు తెలుసు, నీ శత్రువులు ఎవ్వడిని ఎదుట ఆయన నిలబడివ్వడని కూడా నాకు తెలుసు, కానీ నా భర్త చేసిన తప్పేనయ్యా, అంత అన్నమడిగినందుకు కఠినంగా మాట్లాడాడు, ఆ తప్పు నాదిగా భావించుకో బాబు, నన్ను క్షమించయ్యా, నేను ఇప్పుడు రుచికరమైన వంటలు తెచ్చాను, నీ కోపాన్ని కాస్త తగ్గించుకుని ఈ అన్నం తిని కొంచెం నెమ్మది కలిగి నా కుటుంబానికి కీడు చేయొద్దని బ్రతిమాలుకుంటే, అప్పుడు వెంటనే నేను తాగిన మాట ఏ మాట వస్తుంది చూడండి, అదే మాట ఏది అది 33లో చూడండి, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్నే ఆపునందుకై నువ్వు ఆశీర్వాదమునందుదువుగాక. రెండోది, నీవు చూపిన బుద్ధి విషయమై నీకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలిగినగాక. బుద్ధి ఏం తెచ్చిపెడుతుంది మనకు? ఇప్పుడు జ్ఞానం తెచ్చిపెడుతుంది, ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. అందుకని బుద్ధి మనకు అవసరం. లోకమందు అంతా బుద్ధిహీనులు కనపడుతున్నారు, బుద్ధిహీనమైన కార్యాలు చూస్తున్నావు. దేవుని బుద్ధి చొప్పున మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలండి. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ కాబట్టి తన భర్త అవిధేయంగా మాట్లాడినా కూడా తనను కాపాడుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకుందండి. తర్వాత జరిగిన చరిత్ర వేరనుకోండి. మొత్తం మీద ఆ రాత్రి తన సంతతి మీద కానీ తన భర్త మీద కానీ కత్తి పడకుండా ఆగిందనమాట అండి. అంతటి బుద్ధి దేవుల్లో తెచ్చుకుందనమాట అండి. ఈ రోజున లోకమందు మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఎక్కడ చూసినా అవిధేయతలు, మోసాలు, దగాలు, ఆ వికార చూపులు, వికార చేష్టలు, పవిత్రతలు కోల్పోయి అపవిత్రతకి సమీపంగా ఉన్నటువంటి లోకం ఇది. దానికి లోకమందు మనము బుద్ధిమంతులమై దేవుని వాక్యము చేత మనల్ని మనం కట్టుకోవాలన్నమాట అండి. మనం కట్టుకోవాలి. ఇది అందుకే నేను ఈ టైటిల్ ఎలా రాసుకున్నాను, బుద్ధి కలిగిన భార్య, బుద్ధి లేని భర్త. దీనికి రెండవ మాట చెప్తానండి. టైం అయిపోతుంది, 10 నిమిషాలు ఉంది. ఒక 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. రెండవ మాట చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 22 దాకా ఒక స్టోరీ ఉంటుంది. 15వ అధ్యాయంలో 17వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు ఒక తండ్రి 2 కుమారుల చరిత్ర అక్కడ ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి, చెప్పేస్తున్నాను నేను. తర్వాత మీరు చదువుకోండి. ఒక తండ్రికి 2 కుమారులు, 2 మగపిల్లలే, ఆడపిల్లలు లేరండి. ఆ తండ్రి కూడా ఆస్తిపరుడే. ఆ పెద్ద కుమారుడు చక్కగా తండ్రి పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పని చేసి సాయంత్రం వస్తాడు, ఫ్రెష్గా వేడి స్నానం చేస్తాడు, అంత మొదట తింటాడు, పడుకుంటాడు. మళ్ళీ ఉదయాన్నే లేచాడు, పొలం పనికి వెళ్ళిపోతా ఉంటాడు. కానీ రెండవ కుమారుడు ఉన్నాడు, వీడు కొంచెం చదివించాడు తండ్రి. ఆ చదువు మంచిగా ఇంగ్లీష్ మీడియం కావాలని చదివిస్తే వీడు చదువుకుని స్నేహితులతో స్నేహం చేసి ఆ స్నేహితులందరితో లోక సంబంధమైన వ్యవహారాలు, ఈ వ్యసనాలకి అలవాటు పడిపోయాడు. సహజంగా కాలేజీ ఫ్రెండ్స్ అంటే బయటికి వెళ్ళి తినాలని, పేరెంట్స్ తెలియకుండా సిగరెట్లు స్మోకింగ్ చేయాలని, పేరెంట్స్ తెలియకుండా పక్షులు పెట్టుకుని వైన్ సేవ్ చేయాలని చెప్పి ఇలా రకరకాల అలవాట్లకు అలవాటు పడిపోతారు కదండి. అలా అలవాటు పడిపోయి వీడు ఇంట్లో ఉండలేక, ఇంట్లో తిండి నచ్చలేక కొన్ని రోజులు అయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి ఇదిగో నీకు ఆస్తి ఉంది, నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయి, నేను నా వాట తీసుకుని వెళ్ళి దూరదేశం వెళ్ళి బిజినెస్ చేస్తాను, నీవు నీ పెద్ద కొడుకు వ్యవసాయం మాత్రమే తెలుసు, నేను కొంచెం అఫీషియల్గా బిజినెస్ చేస్తా, సిటీలోకి వెళ్తాను, పట్టణానికి వెళ్తాను, బిజినెస్ చేసి లాభం సంపాదించుకుంటాను, నేను అక్కడ పెట్టుబడి పెట్టాలి కనుక నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అని చెప్తే తండ్రి చెప్పాడు, నాయనా నీకు అంత అనుభవం ఉందా, కష్టపడి సంపాదించిన సంపాదన రా ఇది, నీకు ఇస్తే నీకు ప్రయోజకుడు అవుతావా, దుర్వినియోగం చేస్తావా అని చెప్పి తండ్రి ఆలోచించాడు. లేదు డాడీ, నాకు జ్ఞానం ఉంది, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తారు, నేను వెళ్ళి బిజినెస్ చేస్తాను, ఆస్తి సంపాదిస్తాను, ఈ ఊర్లో నీకు పేరు చేస్తాను అన్నట్టుగా మాట్లాడితే తండ్రి ఏం చేయలేక కొడుకు బాగుంటే అదే చాలు కదా అనుకుని ఆస్తి పంచి ఇచ్చేసాడండి. తీసుకుని వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, బిజినెస్ చేయడం వెళ్ళాడు. కానీ స్నేహితులందరూ ఉన్నారు. ఏమంటే మన ఇంట్లో అయితే మనకు రూమ్ ఉంది, వండి పెట్టేవాళ్ళు ఉంటారు, బయటకు వెళ్తే హోటల్ తీసుకోవాలి, ఫుడ్కి బిల్లు కట్టాలి, రూమ్కి బిల్లు కట్టాలి, రోజుకి బిల్లు కట్టాలి. ఊరుకోడు కదండి. నెలంతా నేను 4,000 కడుతున్నాను లంకలపూడిలో అద్దె. అదే హోటల్కి వచ్చి ఒక రాత్రి రూమ్ తీసుకుంటే పాల్కొల్లో ఒక రూమ్కి 4,000 కట్టాలి. ఒక రోజుకి 24 గంటలు 4,000 కట్టాలి ఇక్కడ ఒక రోజుకి. అదే నాకు నెలంతా 4,000 సరిపోతుందండి. అలా ఉంటుంది సిటీస్ అనేది.
సిటీల సంగతి. అలాగే వీడు వెళ్ళి అట్లా చేసుకున్నాడు, తిన్నాడు, లాడ్జీలు కట్టుకున్నాడు, ఇద్దరు స్నేహితులతో దుర్వ్యాపారాలు చేసుకున్నాడు, స్మోకింగ్ చేశాడు, డ్రింక్ చేశాడు, ఇక వ్యభిచారం కొంపలు తిరిగాడు, మొత్తం మీద ఏం చేశాడండి, డబ్బంతా అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. బిజినెస్ బాగుంటే తండ్రికి ఫోన్ చేయదు, బిజినెస్ బాగుంటే తండ్రికి లెటర్ రాదు, బిజినెస్ బాగుంటే తండ్రి యొక్క పొద్దుడు, ఉన్నదంతా ఆరిపోయాడు కదండి, ఏమీ లేదు. ఇంకా అర్థం కాక స్నేహితులు కూడా చదువుకున్నారు, వీడి దగ్గర అయిపోతుంది, ఈ చెరువులో నీళ్ళు అయిపోతే ఈ చెరువు కాదు నీళ్ళు ఎక్కడ ఉందో ఆ చెరువుకి వెళ్దామని స్నేహితులు వీడిని విడిచి వేరొక స్నేహితులు పట్టుకుని వాడు సైడ్ అయిపోయాడు. ఇప్పుడు వంట ఏకార్థం మిగిలిపోయాడు, డబ్బంతా అయిపోయింది, తింటాక అన్నం లేదు, బట్టలు మాసుకొని, తల పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, పెచ్చోళ్ళగా ఉన్నాడు, కడుపు కేకలేస్తుంది, పెరుగులు అరుస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదండి. మరి అక్కడ ఎంతమంది ఉంటుంటారంట పట్టణంలో, ఏదో పనికి వెళ్ళాలి కదా వాడు. కానీ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడంట, జీతానికి మాట్లాడుకున్నాడు. వాడేం చేశాడు, వాడు అన్నం పెట్టలేదు, జీతం పనిచేస్తున్నది ఇస్తానన్నాడు. ఈలోపు ఆకలేసి తట్టుకోలేక పందులకు తెచ్చిన పొట్టు తింటానికి ప్రయత్నం చేస్తే ఆ పందులు కూడా వీడిని తినకుండా అవే తిన్నాయండి. ఎందుకంటే వీటి నోరు చిన్నది, వాటి నోరు పెద్దది కాబట్టి అవే తిన్నాయి అనమాట, అన్నం అంతా, ఆ పుట్టు అంతా కూడా అవే తిన్నాయి. అక్కడ కూడా దొరకలేదండి. అప్పుడు ఏం అర్థం కాక పూర్తిగా జీరోకి వచ్చేసి అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చి వాడు అనుకుంటున్నాడు మనసులో, నా తండ్రి ఇంటి యొక్క అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా అన్నం ఉంది, కడుపు నిండా తింటున్నారు, పగలంతా పనిచేసి రాత్రి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు, నాకేంటి కరం పట్టింది, ఈ పందుల దగ్గర ఏంటి, దోమలో ఏంటి, ఈ రోతలో ఏంటి, సరే పని చేద్దాం, ఇప్పుడైనా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అని వెళ్ళి అడిగేద్దాం నా తండ్రిని, తండ్రి నీకు పరలోకానికి పాపం చేశానయ్యా, అందుకని నీ కొడుకుగా నన్ను చేర్చుకోవద్దు, ఒక పనివాడిగా నాకు పని చాలు, అంత అన్నం పెట్టు, నీ పనుల్లో పని చేసుకుంటాను అని వీడు బయలుదేరుతున్నాడు, బయలుదేరి వచ్చేసాడు. అట్లా ఎప్పుడు వచ్చిందంటే ఈ ఆలోచనకి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. తర్వాత మీరు చదువుకోండి, టైం లేదు కనుక లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మీకు ఉంటాయి. బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటి గుర్తొచ్చి, తండ్రి ఇంటికి వస్తే ప్రేమ కలిగిన తండ్రి ఏం చేశాడో తెలుసండి, వాడు ఇల్లుని పెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుండి కూడా తండ్రి బిల్డింగ్ ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ నాటికైనా నా కొడుకు నా ఇంటికి వస్తాడు కదా, నా బిడ్డను కౌగులించుకుంటాను కదా, ముద్దు పెట్టుకుంటాను కదా, నా కొడుకుని మనసారా చూస్తానే, నా కన్నులు నిండేటట్లు చూస్తానే అని తండ్రి ప్రతిరోజు మిద్ది మీదకి వెళ్తాడు, ఆ వీధి తిన్నంగా చూసుకుంటాడండి. చూసుకుంటామంటే ఒకనొక రోజున దూరం నుండి మాసిన బట్టలతో పెరిగిపోయిన తలతో గట్టంతో పిచ్చోళ్ళ బయలుదేరి ఆ రోడ్లో వస్తూ ఉంటే తండ్రే కదండి, తల్లే కదా, మన విధానం ఎలాగున్నా మన మాట మన నడకో గమనించేస్తారు, ఎందుకంటే వాళ్ళ రక్తంలో వచ్చాం కదా మనం గమనించేస్తారు. దూరం నుండి చూసి వచ్చేవాడు నా కొడుకే అని చెప్పి తండ్రి మిద్ది దిగి కిందకు వచ్చి చూస్తే మరీ ఇంటి దగ్గర కంటే వచ్చాడు, తన కొడుకేనండి. కొడుకే వెళ్ళి వెంటనే వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, ఏంటి బిడ్డ ఇలాగైపోయాడు అని చెప్పి అడిగితే తర్వాత చెప్తాను, డాడీ నా పరిస్థితి ఇది, నా పరిస్థితి బాగాలేదు, అంతా నష్టపరిచేశాను, నీకు అవమానం తెచ్చాను, నీకే కాదు పరలోకమందు ఉన్న దేవుడికి కూడా అవమానం తెచ్చాను, అందుకే నీ కొడుకుగా నన్ను చేర్చుకోవద్దు, కానీ పన్నుడిగా ఫలిస్తే చాలంటే పిచ్చోడా అమాయకుడా, నువ్వు పన్నుడు ఏంట్రా, నా వారసుడివి, నా రక్తం పంచుకుని పుట్టినోడివి, నీలో ఉన్నది నా శరీరము నా రక్తం, నువ్వు పన్నుడు కాదు అని చెప్పి ఏ పన్నుడాలని పిలిస్తే వెంటనే వచ్చారని అర్జెంట్గా వాడు వేణీళ్ళు పెట్టండి, బట్టలు మార్చండి, క్రాప్ వేయించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరం పెట్టండి, మంచి బట్టలు వాడికి వేయండి, కొత్త బట్టలు, ప్రశస్త వస్త్రాలు, మన ఇంట్లో కూడా విందు చేయండి, రెండో వచ్చాడు కాబట్టి విందు చేసుకుందామని చెప్పి సంతోష సంబరాల ఇంట్లోనండి. దేవుని స్తోత్రం. అలాగా నేను దీనికి పెట్టుకున్న మాట ఏంటంటేనండి, బుద్ధి వచ్చిన కుమారుడు ప్రేమ కలిగిన తండ్రి. ఏంటండి, బుద్ధి వచ్చిన కుమారుడు ప్రేమ కలిగిన తండ్రి. ముందు మాటలు ఏం చెప్పాను, బుద్ధి కలిగిన భార్య, బుద్ధి లేని భర్త. ఈ రెండో మాటలు ఏం చెప్పాను, బుద్ధి వచ్చిన కుమారుడు ప్రేమ కలిగిన తండ్రి. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకుంటే నేను చెప్పిన బోధ అంతా మీకు అర్థమైపోద్ది. మూడో మాటలోకి వెళ్తున్నాను నేను. ప్రశస్త వస్త్రాలు, ఉంగరము, కాళ్ళకు చెప్పులు, ఇవన్నీ తండ్రి తొడిగించాడు. దీన్ని ఇంకా లోతుగా చెప్పాల్సి నేను. ప్రశస్త వస్త్రాలు అంటే మనకు రక్షణ వస్త్రాలు, మారు మనసు పొంది మారు మనసు తగిన బాప్తిస్మం పొందుతామే, ఇది రక్షణ వస్త్రాలు మనకి. ఉంగరం అంటే వాగ్దానానికి, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడండి. రెండోది కాళ్ళకు చెప్పులు అంటే సువార్త ప్రకటించే పరిచర్య బాధ్యత. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మన మీద అది పెట్టాడండి. ఇప్పుడు ప్రసాద్ గారు ఉద్యోగం చేసి ప్రశాంతంగా ఒక అభిషేకం
ఆఫీషియల్ కుర్చీలో కూర్చుని సమయానికి తిని ప్రశాంతంగా ఉండొచ్చండి. ఏ బాధ లేదు ఆయనకి అసలు, లెక్క బాగుంది లెక్క అయితే. కానీ సువార్త చెప్పులు ఆయన తొడిగించాడు కాబట్టి ఆయన నెమ్మదిగా ఉండలేడు అనమాట అండి. ఇటు వెళ్దాం, ఎవరికి సువార్త చెప్దాం, ఏ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పుకొద్దాం, ఏ సేవకుని బలపరుద్దాం, ఏ విశ్వాసాన్ని బలపరుద్దాం, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళని ప్రభు వైపుకి ఎలా మళ్ళిద్దామని దేవుడు ఆయనకి సువార్త చెప్పులు తొడిగించిన కారణాన ఆయన కాళ్ళు కుదురుగా ఉండమన్నమాట అండి. అందుకు తిరుగుతూ ఉంటాడు. చూసే వాళ్ళు ఏమో రిటైర్డ్ అయిపోయినప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఆయన కాళ్ళకి సువార్త చెప్పులు ఉన్నాయని. ఆ చెప్పులు ఉన్నవాడు మాత్రమే ఒక చోట కూర్చొని రండి తిరుగుతూ ఉంటారు. దానికి సూచన ఇది అనమాట. ఆఖరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను, టైం అయిపోయింది అన్న పర్లేదు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వాక్యాలు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. నేను చెప్పేస్తాను ఆ విషయం కూడాను. అక్కడ ఒక 10 మంది కన్యకులు దేవుని పెళ్లి కుమారుడు స్వరం విని పెళ్లి విధులోనికి వెళ్ళాలని ఒక ఊరు నుండి బయలుదేరి వచ్చారండి. 10 మంది కన్యకులు అని రాయబడి ఉందండి. అంటే వివాహం లేని కన్యకులు 10 మంది కూడా. వాళ్ళల్లో డివైడ్ చేస్తారు 2 భాగాలుగా. 5 బుద్ధి కలిగిన వారంట, 5 బుద్ధి లేని వారంట అండి. 10 మంది వచ్చారు, ఒక షెల్టర్లో ఉన్నారు. పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమైంది. ఉదయం వచ్చారు, మధ్యాహ్నం తిన్నారు, సాయంత్రం తిన్నారు, అలసిపోయి పడుకున్నారండి. పడుకుంటే మధ్యరాత్రిలో పెళ్లి కుమారుడు స్వరం వినపడింది. అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని స్వరం వినపడితే 10 మంది తుళ్ళు పని లేచి వారు దివిటీలు వెలిగించుకున్నారు. దివిటీలు నూనె అంతవరకు వెలిగింది. కొందరు దివిటీలో నూనె కాకుండా సిద్ధుల్లో నూనె కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఎప్పుడైతే దివిటీలో నూనె అయిపోయిందో సిద్ధుల్లో ఉన్న నూనె దివిటీల్లో వేసుకున్నారు. వారు దీపాలు వెలిగింది. కొందరు సిద్ధుల్లో నూనె తెచ్చుకోకుండా వచ్చారు, వాళ్ళ దీపాలు ఆరిపోయాయండి. అప్పుడు ఈ బుద్ధి లేని 5 బుద్ధి కలిగిన 5తో అంటున్నారు, సహోదరులారా, సహోదరిలారా, ఎందుకు మాకు కూడా మీ నూనెలో కొంచెం నూనె మాకు ఇవ్వండి అంటే, కాదు ఇది మాకు మీకు చాలదు, ఎటు కాకుండా అయిపోతాం, మీరు ఎవరైనా నమ్ముతారేమో, అమ్మేవారి దగ్గరికి వెళ్ళి పొంది తెచ్చుకోండి అని వాళ్ళ సిద్ధుల్లో ఉన్న నూనె దివిటీల్లో వేసుకుని ఆ దీపపు కాంతిలో ఆ వెలుగులో ఆ డోర్ తెరవబడితే వెంటనే ఆ బిందుసార్లోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. వీళ్ళు ఆ రాత్రి కొనుక్కునే కాడ కొట్లకి వెళ్ళారు. మరి మధ్యరాత్రిలో వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడ నూనె తెచ్చుకున్నారు, మొత్తం మీద వచ్చి తలుపు తడుతున్నారు. తలుపు తడుతూ ఉంటే లోపల ఉన్నాయని అంటున్నాడు, ఎవరు మీరు అంటే, అయ్యా మేము పలానా ఊరి నుంచి వచ్చాం, 10 మందిని, లోపల మా సిస్టర్స్ 5 వచ్చారయ్యా, నాకు నూనె అయిపోయిందని కొనుక్కుంటాకి వెళ్ళామంటే టైం అయిపోయింది, మీరు ఇందాక తలుపు తీసినప్పుడే లోపలికి రావాలి, ఇప్పుడు మరలా మీ వరకు తెరవబడదు, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. లోపల నుంచి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన బుద్ధిని మనం ఉపయోగించకపోతే సమయానుకూలంగా మనం దేవుడి రాజ్యానికి చేరలేమన్నమాట. ఎంత భక్తి చేసినా ఈ నూనె అనేది అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఈ దీపం అనేది మన పాదాలు, అంటే మన నడవడిక ఎలా ఉందో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉంది అంటాడు కీర్తనకారుడైన దావీదు. దేవుని వాక్య వెలుగులో మనం నడవలేదనుకోండి, మనం లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాం అన్నమాట, మనం ఎంత భక్తి చేసినా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను రాసుకున్న మాట ఏంటంటే, బుద్ధి కలిగి లోపలికి ప్రవేశించిన వారు, బుద్ధి లేక విడవబడిన వారు అని టైటిల్ పెట్టుకున్నానండి. నేనైతే నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ సబ్జెక్ట్కి అలా టైటిల్ పెట్టుకున్నాను. ముందు దానికేమో బుద్ధి కలిగిన భార్య, బుద్ధి లేని భర్త అని పెట్టుకున్నాను. రెండవ మాటకేమో బుద్ధి వచ్చిన కుమారుడు, ప్రేమ కలిగిన తండ్రి అని పెట్టుకున్నాను. మూడో దానికేమో బుద్ధి కలిగి లోపలికి ప్రవేశించారు, బుద్ధి లేక విడవబడ్డారు అని పెట్టుకున్నానండి. ఈ రాత్రి ఈ బుద్ధిని గురించి కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనం బుద్ధి విషయమై ఎలా ఉండాలంటే, పసిపిల్లలుగా కాకుండా పెద్దవారుమై ఎదిగిన వారుమై మనం బుద్ధి విషయమై ఆలోచించాలి. ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యందే ఉన్నది, మనం వెతికి తీసుకోవాలి. ఆ బుద్ధి కలిగినటువంటి అబిగయీలు తన భర్తకి తన కుటుంబానికి హాని కలగకుండా దావీదు ద్వారా ఆశీర్వాదం పొందింది. దావీదు ఆశీర్వదిస్తున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. బుద్ధి మనకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుందండి. రెండవ మాటలో బుద్ధి వచ్చిన తర్వాత కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. ఒకవేళ మనం తెలియక అవిధేయతలు చేస్తే
పొరపాట్లు చేస్తే ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు కనికరించి మరలా మనం యెరూషలేముకు చేరుస్తాడు, మందిరానికి చేరుస్తాడు, సేవకులు సహవాసం ఇస్తాడు, దేవుని సహవాసం ఇస్తాడు. తండ్రితో మనం ఉంటామండి, తండ్రితో మనం ఉంటాం. మూడవది, మనం బుద్ధి కలిగిన స్త్రీలమైతే అది ఆ పెళ్లి విందులోనికి వెళ్తాం. నేడు రేపు ప్రభు మేఘమండలం మీద రాబోతున్నాడు. ఒక బోర ఊదబడతా ఉంది, ఒక స్వరం వినబడతా ఉంది. ఇదిగో మనం మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ అనుభూతి కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న గుంపులో ఈ 5 బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉంటే ఈ స్వరం మనం వింటాము. ఈ శరీరము వెంటనే మార్పు చెందుతుందండి, అక్షయతను ధరించుకుంటుంది. అలాగా ప్రజలు చూస్తుండగానే రెక్కలు ధరించిన పక్షి వలె మనం అలా మేఘమండలం ఎగిరిపోతాము, ప్రభువుని కలుసుకుంటాం, యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. 7 ఏళ్ళు బిందుసార్లు మనం అందరం ఉండబోతున్నాం. అలాంటి కృప యెరూషలేముకు చెందిన బిడ్డలందరికీ ఈ రాత్రి మాట్లాడిన మనందరికీ ప్రభు అనుగ్రహించి మనందరినీ ప్రభువు కొరకు ఆయుధపరిచి బుద్ధి జ్ఞానంతో నింపి ఈ పరిచర్యలు దైవజనులు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం.